ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీ అగ్రనేత వైఎస్ జగన్ ఇప్పుడు తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారు. అధికారాన్ని కోల్పోయి 6 నెలలు తిరగకముందే తిరిగి అధికారంలోకి వచ్చేది మేమే అని కలలు కంటూ అధికారుల్ని సైతం బెదిరించడం రాజకీయ అపరిపక్వత అనే అనాలి. వైఎస్ జగన్ రెడ్డి ప్రవర్తనపై విమర్శలు, ప్రజాస్వామ్య శైలిలో వ్యవహరించడంపై ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనపై ఇటీవల వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పులివెందులలో జరిగిన ఒక సంఘటనలో స్థానిక డీఎస్పీ 2 సీఏలను హెలిప్యాడ్ వద్దకు పిలిపించి బెదిరించినట్లు కథనాలు వస్తుండడం వివాదాస్పదంగా మారింది. జగన్ రెడ్డి డీఎస్పీ సీఏలను బెదిరించడానికి గల ప్రధాన కారణంగా వైసీపీ నేతల అక్రమాలు, అలాగే సోషల్ మీడియా కేసుల్లో దర్యాప్తు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో వైఎస్ జగన్ ఈ విధంగా ప్రవర్తించడాన్ని చాలా మంది నెగటివ్ గా స్వీకరిస్తున్నారు. డీఎస్పీ సీఏలు తమ విధులకు అనుగుణంగా పనిచేయడమేనని, వారికి భయపెట్టడం తగదని విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకులు హుందాగా ప్రవర్తించడం అవసరం, కానీ వైఎస్ జగన్ ఈ చర్యలతో తన స్థాయిని తగ్గించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ తన ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా రాజకీయ వ్యవస్థగా మార్చారని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో పోలీసులను తమ రాజకీయ లాభాలకు వినియోగించుకున్నారని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. పోలీసు బదిలీలను శక్తి ప్రదర్శన కోసం ఉపయోగించుకోవడం, విధులను నిర్వర్తించే అధికారులను భయపెట్టడం వంటి ఆరోపణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై వైసీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మా నాయకుడు ఈ స్థాయికి చేరుకున్నాడా అనే విధంగా ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. పార్టీలోని క్యాడర్, ముఖ్యంగా నిర్దిష్ట నియోజకవర్గాల్లో కార్యకర్తలు జగన్ ప్రవర్తనపై నెగిటివ్ అభిప్రాయాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకత్వంలో ఉన్న హుందాతనాన్ని ప్రదర్శించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ అభిప్రాయపడడం సహజమే, కానీ ప్రజల గౌరవం పొందడానికి కేవలం బెదిరింపులు లేదా కఠిన వైఖరులు సరిపోవు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన మాటలకు బలం రావాలంటే రాజకీయ శైలిని మార్చుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో విపక్ష నాయకుడిగా జగన్ తన చర్యల ద్వారా తన పార్టీకి హాని కలిగించకూడదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పౌరస్వామ్యంలో నేతల ప్రవర్తన ప్రజల ఆమోదాన్ని పొందేందుకు కీలకం. జగన్ రెడ్డి తన తీరును మార్చుకుని హుందాతనాన్ని ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి చర్యపై చింతనతో నాయకత్వ స్థాయి తగ్గకుండా ప్రజల మన్ననలు పొందడం రాజకీయ నాయకుడి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.